గురుగారు, భగవద్గీత ఎందుకు చదవాలి? భగవద్గీతలో ఏముంటుంది? దీన్ని చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అలాగే ఎవరైనా మరణించే సమయంలో భగవద్గీతను తప్పకుండా చదవాలంటారా? అలా లేదమ్మా. మరణించే సమయంలో చదవాలి అని ఎక్కడా చెప్పబడలేదు. లోకంలో మంచి కోరే నిమిత్తమై ఏర్పాటు చేయబడిన కొన్ని ఆచారాలు క్రమేణా అతిగా పరిణమించి దురర్థంలోకి ప్రవేశిస్తున్నాయి. లోకంలో సంబంధంగా ఉండే అభిప్రాయాలని ప్రచారం చేస్తున్నాయి. భగవద్గీత విన్నా చదివినా మనోబలం పెరుగుతుంది. మరణాసన్న సమయంలో ఉన్న వ్యక్తి భగవద్గీత వింటే చనిపోతున్నటువంటి ఆ నిరాశ నిస్పృహల నుంచి బయటకు వచ్చి తిరిగి జీవించేటటువంటి శక్తిని పెంచుకుంటాడు. అది ఉద్దేశ్యం అక్కడ ప్రధానమైనటువంటిది. శంకర భగవత్పాదుల వారు భజగోవింద స్తవంలో ఒక శ్లోకం చెబుతారు. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత అని చెప్పి. భగవద్గీత ఏ కొద్దిపాటి చదివినా, గంగా జలాన్ని ఏ కొద్దిగా సేవించినా అలాంటి వారికి ఏ విధమైన అపమృత్యువు ఉండదు, యమభటుల వల్ల భయం ఉండదు, మనోధైర్యం పెరుగుతుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ శ్లోకాన్ని మనం గమనించినట్లయితే ప్రతిరోజు భగవద్గీత మనం మననం చెయ్యాలి. ఏ రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, బాధ, నిరాసక్తత, దుఃఖం, నా వద్ద లేదే అనేటటువంటి బాధ, పక్క వాళ్ళ వద్ద ఉన్నదే అనేటటువంటి అసూయ, ఇవన్నీ తొలగించుకొని నా వద్ద ఉన్నదేదో నా వద్ద ఉన్నది, నా పని నేను సక్రమంగా చేస్తే పరమాత్ముడు ఆ పైన నాకు కరుణకరో ఏదో అందిస్తాడు. లోకంలో ఏ విధంగా జనాలు ఉన్నారో, ఏ విధమైన వ్యవహారాలు లోకంలో కొనసాగుతున్నాయో, ఎన్ని విధాలైనటువంటి మనుషులు లోకంలో ప్రవర్తిస్తున్నారో సమస్త లౌకిక జ్ఞానాన్ని భగవద్గీత అందిస్తుంది. భగవద్గీతలో ఏ దైవాన్ని పూజించమనేటటువంటి శ్లోకం లేదు. కొబ్బరికాయలు కొట్టండి, అరటిపళ్ళు పెట్టండి, అగరత్తులు వెలిగించండి, ఈ కథ అంతా కూడా ఏ భగవద్గీత శ్లోకంలో కూడా మనకు కనిపించదు. కర్మ సన్యాస యోగం, మోక్ష సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, సాక్షాత్తు భగవంతుడి విశ్వరూప సందర్శన యోగంలో కూడా పర్యావరణము, ప్రకృతి, గాలి, నీరు, కొండ, బండ, చెట్టు, చేమ అన్నింటిలో కూడా పరమాత్మ తత్వాన్ని దర్శించాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, ఇలాంటి బోధ చేసేదే భగవద్గీత. కనుక పార్థాయ ప్రతిబోధితాం భగవదా నారాయణేన స్వయం, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ పరమాత్ముడిగా నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి ఆ అర్జునకు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అనే బాధలో ఉండే కృష్ణునకు, అర్జున విషాద యోగంలో ఉండేటటువంటి ఆ అర్జునునకు కృష్ణుడు బోధించినటువంటి 701 శ్లోకాల 18 అధ్యాయాల సారాంశమంతా ఏమిటి అంటే, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతే ధ్రువానీతరం మతిర్మమ సర్వధర్మాన్ ప్రత్యజ్య మామేకం శరణం వ్రజ అనే వాక్యాన్ని చరమ శ్లోకంగా చెబుతూ ఉంటారు. భగవద్గీత కర్మయోగాన్ని బోధిస్తుంది. నీ పని నీవు చెయ్యి, ఫలితం ఆశించకు. పని చేసే సమయంలో నైపుణ్యం పెంచుకో. నైపుణ్యం పెంచుకోవడమే నీ బలం. ఏ పని చేసినా ఆ పని చేసే విషయంలో నీకున్నటువంటి సునిశ్చిత శక్తి, పరిశీలన జ్ఞానం లేక స్కిల్స్ అంటాం మనం ఆంగ్లంలో, నైపుణ్యాలు, అవి పెంచుకోవడమే నీ బలం. ఇది బోధించేదే భగవద్గీత. రోజు చదవాలి. చనిపోయే వ్యక్తి వద్ద చదివితే ఆ దుస్థితిలోంచి లేక ఆ స్థితిలోంచి కూడా లేచి వచ్చి కూర్చుంటాడు. అందుకోసమే పూర్వం మననం చేసేటటువంటి వారు ఇప్పుడు నిత్యం చేస్తున్నారు.